పెన్నా నదైనా మనకు ఈ యొక్క నది ప్రవాహం అనేది దక్షిణం నుంచి ఉత్తరాన్ని ప్రవహిస్తూ ఉండేది. ఇక్కడ పెన్నా నది ఇలాగనే కాశీలో దక్షిణం నుంచి ఉండేది గంగ. అంత గంగతో పవిత్రమైనది ఈ యొక్క పెన్నా నది అని చెప్పేసి ఇక్కడ ఈ నది ఒడ్డున ఈ యొక్క సింగరభట్టు మహర్షి ఎంతో విశేషంగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క పంచవృక్షాలు వేసి రావి చెట్టు వేప చెట్టు కింద నిత్యము తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన పంచవృక్షాలు అంటే సంస్కృతంలో మామూలుగా తెలుగులో వచ్చేసి రావి, జువ్వి, మర్రి, మామిడి, మేడి. ఇవి నిత్యము ఈ యొక్క పంచవృక్షాలు వేసి నిత్యము ఆయన రావి చెట్టు వేప చెట్టు కింద సింగరభట్టు మహర్షి తపస్సు చేస్తూ ఉంటూ ఆయన కొంతకాలం గడిచాక రాముడు ఇక్కడికి వస్తారట. అలా ఆయన రాముడు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సింగరభట్టు మహర్షి దగ్గరికి వచ్చి కొంతకాలం తర్వాత ఆ యొక్క సింగరభట్టు మహర్షి ఆయనను అడుగుతాడు. రాముడు ఏమని అడుగుతాడు అంటే, స్వామి నా యొక్క బ్రహ్మహత్యా పాతకం అనేది పొయ్యేదానికి ఏదైనా వరం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడట. బ్రహ్మహత్యా పాతకము ఏమి అనంటే ఈ యొక్క రావణాసురుడు బ్రాహ్మడు. రావణాసురుడు సీతను అపహరించిపోయినందువల్ల రావణ సంహారం జరిగింది. మనకు ఆ రామాయణంలో మనకు అందరికీ తెలుసు. అలాగా ఈ యొక్క రావణాసుని సంహరించినందుకు రాముడు రాజ్య పరిపాలన చేసేవాడు కాబట్టి, రాజు కాబట్టి ఆ యొక్క రావణాసుడు బ్రాహ్మడైనందువల్ల ఆ బ్రాహ్మణ సంహారం జరిగిన తర్వాత ఈ యొక్క రాముడు ఇక్కడికి వచ్చి రామకోటి అని అక్కడ నివసిస్తూ అక్కడ కాలం నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క సింగరభట్టు మహర్షిని ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం పోయేదానికి ఆ యొక్క వరం అరగంగా ఆయన కొంతకాలం గడిచాక నేను తీసుకుంటాను అని చెప్పేసి ఆయన విన్నవించుకుంటే నిత్యము ఆయన త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ ఈ నదిలోనే స్నానం ఆచరిస్తూ కొంతకాలం తర్వాత ఆ యొక్క సింగరభట్టు మహర్షి ఈ యొక్క రాముడి పాతకాన్ని ఆయన తీసుకుంటారట. తీసుకున్నాక ఆయన కొంతకాలం గడిచాక ఈ యొక్క విష్ణుమూర్తి అనేది ఈ యొక్క స్థలంలో ప్రత్యక్షమయ్యి ఎందుకింత తపస్సు చేస్తున్నావు, ఏమి నీ కోరిక అని చెప్పేసి అడుగుతాడట. అడిగితే స్వామి ఇక్కడ వచ్చిన భక్తులు ఈ నదిలో ఎవరైతే మునుగుతారో వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం అనేది పోవాలా, అలాగే మీరు ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు కింద నిత్యము మీరు దర్శనం ఇవ్వాలా, వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చాలా అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తిని ఈ యొక్క సింగరభట్టు మహర్షి కోరంగా, సరే నాయనా మరి ఇంత నువ్వు తపస్సు చేశావు కదా, నీ కోరిక గురించి ఏదైనా గానీ కోరిక కోరుకు అంటే, స్వామి నాకంటూ ఏమీ వద్దు, ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు నెరవేరిస్తే చాలు, ఇక్కడ సకల కోరికలు నెరవేరి ఈ క్షేత్రం అభివృద్ధి అయితే చాలు అని చెప్పేసి ఆ యొక్క సింగరభట్టు మహర్షి కోరంగా, సరే నాయన నా విగ్రహం అనేది నదిలో వస్తుంది, వచ్చినప్పుడు ఒక శుభదినమున ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పేసి చెప్తారట. అలాగా చెప్పిన తర్వాత వదిలేటప్పుడు ఆ యొక్క సింగరభట్టు మహర్షికి ఆ అశ్వర్థ నారాయణ స్వామి విగ్రహం అనేది చేతిలోకి వస్తుందట. రాగానే ఆ స్వామి విగ్రహాన్ని తీసుకొని మనం ప్రతిష్ఠ చేయాలా అని చెప్పేసి మాఘమాసంలో శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం అనంగా స్వామిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అలాగే జరిగిన తర్వాత ఈ యొక్క విష్ణుమూర్తి అనేది నీ యొక్క విగ్రహాన్ని కూడా నువ్వు ప్రతిష్ఠ చెయ్యి, నీ దర్శనం చేసుకుని నా దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క విష్ణుమూర్తి అనేది చెబితే, నేనెంతటి వాణ్ణి అని చెప్పేసి ఆయన విష్ణుమూర్తికి నిత్యము పూజలు చేస్తూ మనం ఏ పూజ చేయాలన్నా ఏది చేయాలన్నా వినాయకుడు ఫస్ట్ కాబట్టి ఆయన వినాయకుడిని ప్రతిష్ఠించి అశ్వర్థ నారాయణ స్వామిని ప్రతిష్ఠించేయడం జరిగింది. అలాగే జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పూజలు అందుకుంటూ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడికి రాముడు వచ్చినాడా రాలేదా అనే దానికి నిదర్శనం వెనక భాగాన ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నారు. ఆంజనేయ స్వామి దక్షిణ ముఖం పెట్టుకొని కుడి చేత్తో అభయమిస్తూ బ్రహ్మముడి వేసుకొని రాక్షసుని సంహరిస్తున్నారు. రాక్షసుని ఎందుకు సంహరిస్తున్నారు అంటే ఈ యొక్క అనంతపురం జిల్లా చాలా కరువు ప్రాంతం అట. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. త్రేతాయుగంలో మనకు రాముడు జన్మించి లాస్ట్ ఎండింగ్ ద్వాపర యుగం వచ్చాక ఆ యొక్క రావణాసుని సంహరించాక ఇక్కడ ఈ అనంతపురం జిల్లా చాలా కరువు ప్రాంతమైనందుకు రాముడికి విన్నవించుకుంటే హనుమను పంపించి హనుమ ఆయనను సంహరించినాయన అని చెప్తే ఆ హనుమంతుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుని సంహరిస్తూ ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అనుగ్రహం పొంది తామర పూలే బాణంలాగా చేసుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామి విల్లు పట్టుకొని రాక్షసుని సంహరిస్తున్నాడు. అలాగా ఆంజనేయ స్వామి పడమర దిశగా దర్శనమిస్తూ ఉండడం అనేది చాలా అరుదు. అలాగా తూర్పు దిశగా విష్ణుమూర్తి మామూలుగా మనకు శంకు చక్రాలు పట్టుకొని కాకుండా మనకు తామర పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట.
అందుకు మామూలుగా శంకు చక్రాలు కాకుండా విష్ణుమూర్తి తామర పూలు పట్టుకొని ఉండడం అనేది చాలా అరుదు, ఎక్కడే గాని లేడనమాట. అలాగే ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు కింద ఆ యొక్క అశ్వర్థ నారాయణ స్వామి శంకు చక్రాలు కాకుండా తామర పూలు పట్టుకొని ఆ స్వామి దర్శనమిస్తూ వక్షస్థలం అంటే హృదయంలో దండ మాదిరిగా అమ్మవారు కొలువై శంకు చక్రాలు కాకుండా తామర పూలు పట్టుకొని తూర్పు దిశగా స్వామి దర్శనమిస్తున్నారు. అలాగా అశ్వర్థ నారాయణ స్వామి దర్శనమిస్తూ ఉంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చి ద్వాపర యుగం ఎండింగ్ లో నాకు విష్ణువే ఇష్టము, శివుడు ఇష్టం లేదు అని ఈ యొక్క విష్ణువాచారము, వైష్ణవ సంప్రదాయము, శివపర్యాయము గొడవలు పడుతూ ఉన్న సమయంలో ఈ యొక్క విష్ణుమూర్తిని దర్శించి ఈ నదిలో స్నానం చేసి ఆ అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించి ఈ స్వామికి ఎదురుగా ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అలాగా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ యొక్క శ్రీచక్రంలో త్రికోణంలో బీజాక్షరాలు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. బీజాక్షరాలలో వచ్చేసి ఓంకారము, శ్రీకారము, త్రీంకారము అని చెప్పేసి ఆ యొక్క బీజాక్షరాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళు ఈ ముగ్గురు త్రిమూర్తులు లేనిది ఈ యొక్క ప్రపంచం అనేది లేదు. అలాగా ఆ యొక్క బీజాక్షరాలను ఆయన ప్రతిష్ఠించి 8 దిక్కులకు 8 దళాల మాదిరిగా ఆయన ప్రతిష్ఠించి గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అలాగా 24 అక్షరాల మాదిరిగా 24 దళాలను ప్రతిష్ఠించి దానిపైన మళ్ళీ 8 దళాలను ప్రతిష్ఠించి దానిపైన త్రికోణంలో బీజాక్షరాలను ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ ఆదిశంకరాచార్యులు ఆయన ప్రతిష్ఠ చేసి ఈ యొక్క క్షేత్రము, ఈ యొక్క చుట్టుపక్కల ఉండే ప్రజలు అభివృద్ధి చెందాలా, పాడి పంటలు అభివృద్ధి చెందాలా అని చెప్పేసి ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వేములవాడ భీమ కవి వచ్చి ఈ నదిలో స్నానం చేసి ఆ అశ్వర్థ నారాయణ స్వామిని దర్శించి ఆ యొక్క శ్రీచక్రాన్ని అనేది దర్శించి కార్తీక మాసంలో మనం పుట్టిన రోజు ఏదో దేవుడికి వచ్చి ఇంత అర్చన చేసుకుంటాం, అలాగా మనం శ్రీశైలం, తిరుపతి ఒకే రోజే దర్శనం చేసుకోలేం. శ్రీశైలం వెళ్తే స్వామి శివలింగం కింద, బ్రహ్మరాంబ అమ్మవారు పైన, అలాగే ఆ తిరుపతికి వెళ్తే మనకు అమ్మవారు కింద, వెంకటేశ్వర స్వామి కొండ మీద, అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాలలో విభజించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు విష్ణువు అశ్వర్థ నారాయణ స్వామి రావి చెట్టు వేప చెట్టు కింద ఉండడం అనేది చాలా అరుదు. కాబట్టి ఇక్కడ అశ్వర్థ నారాయణ స్వామి లక్ష్మీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తున్నారు, అక్కడ శివుడు శ్రీచక్ర సమేతంగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి కంటే ఈ యొక్క శ్రీచక్రం అనేది చాలా శక్తి స్వరూపిణి. అలాగా శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి అక్కడ దర్శనమిస్తున్నారు, ఇక్కడ అశ్వర్థ నారాయణ స్వామి దర్శనమిస్తున్నారు. ఈ యొక్క క్షేత్రానికి మనకు తెలుసుకోండేది ఏమయ్యా అంటే హరిహరులు ఇద్దరు ఒక్కటే, ఎవరికెవరు తక్కువ కాదు అనేదానికి ఈ యొక్క క్షేత్రం అనేది నిదర్శనంగా వెలిసిందనమాట. అలాగే మనకు ఎంతో విశేషంగా కార్తీక మాసము, శ్రావణ మాసము, మాఘమాసాల్లో మనకు ఇక్కడ పెళ్లిళ్ళు కానీ, పుట్టెంటికలు కానీ, అభిషేకాలు కానీ ఈ యొక్క కార్తీక మాసాల్లో ఎంతో విశేషంగా జరుగుతాయి. మన ఈ యొక్క పల్లెల్లో మామూలుగా సోమవారాల్లో ఎంతో విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మాఘమాసంలో మనకు ఈ యొక్క పర్వదినాలు అనేది మనకు 2025 మనకు 1వ తారీఖు 2/2025 మొదటి ఆదివారం మాఘమాసం ప్రారంభం. మనకు మళ్ళీ 2వ ఆదివారం వచ్చేసి 9/2/2025 2వ ఆదివారం 2, తర్వాత 16/2/2025 3వ ఆదివారం, తర్వాత 23/2/2025 4వ ఆదివారం, 26/2/2025 బుధవారం మహాశివరాత్రి. ఆ రోజు ఎంతో విశేషంగా సాయంకాల సమయంలో కళ్యాణము, తర్వాత మధ్యాహ్నం కాలం కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ యొక్క నైట్కు అభిషేకాలు ఎంతో విశేషంగా ఏకవార మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు. అలాగా ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క మాఘమాసంలో మీరు అందరూ పాల్గొని మొదటిగా చేయవలసిందిగా నా మనవి.